ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మాఘమాసం ప్రారంభమైంది. 30వ తేదీ మాఘమాసం మొదలైంది. జనవరి 30. అసలు మాఘమాసం అంటే ఏంటి, దీని వైశిష్యం ఏంటి, ఈ మాసంలో ఏం చేయాలి అనేటువంటి విషయాలను ఈరోజు సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క నక్షత్రంతో ఉంటాడు. ప్రధానంగా 12 నక్షత్రాలతో చంద్రుడు కలిసి ఉంటాడు పౌర్ణమి రోజు. ఆ నెలకి ఆ పేరు వస్తుంది ఆ నక్షత్రాన్ని బట్టి. ఈ మాఘమాసంలో మఘా నక్షత్రం చంద్రుడికి సమీపంలో ఉంటాడు. అందువల్ల ఈ నెలకి మాఘమాసము అని పేరు వచ్చింది. పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల గతించినటువంటి మాసానికి పుష్యమాసము, పౌష్యమాసము అనేటువంటి పేర్లు ఉన్నాయి. ఆ నెల గురించి కూడా మనం కొంత చెప్పుకున్నాం. మఘము అంటే యజ్ఞము అని, అంటే యజ్ఞయాగాది క్రతువులకి, దేవతా ప్రతిష్టలకి ఈ మాఘమాసం శ్రేష్టమైందిగా భావిస్తారు. అంతేకాదు పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఈ మఘా నక్షత్రం ఉన్నప్పుడు ఈ మాఘమాసంలో గనక యజ్ఞాలు, యాగాలు, క్రతువులు జరిగితే అత్యంత ఫలప్రదమవుతాయి అవి. అంతేకాదు మాఘమాసంలో యజ్ఞాలు, యాగాలు జరుగుతాయి కాబట్టి ఇది కూడా మాఘమాసం అయింది. ఇక మా అఘం అని విడదీస్తే పాపము లేనటువంటి మాసం, పాపాలు పోగొట్టే మాసం. అఘము అంటే పాపం, మా అఘం పాపాలకి లేవు నీకు అని చెప్పే మాసం. ఈ మాఘస్నానం గురించి నేను దత్తపురాణంలో దాదాపు ఒక 5-6 ఎపిసోడ్లు చేశాను. సుమారుగా 42 నుంచి అనుకుంటాను. వాటిని వింటే ఆ మాఘమాస స్నానం ఫలితం కూడా వస్తుంది, మనకి తెలుస్తుంది కూడా. ఈ మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపాలు పోగొట్టుకోవటం కోసం నదీ స్నానాలు చేయడం అనేది ఈ మాఘమాసం యొక్క సంప్రదాయం. మా అదృష్టం కొద్దీ కూడా ఈ మాఘమాసంలోనే నర్మదా నది స్నానం కూడా చేయబోతున్నాం రేపు 1వ తేదీ ఫిబ్రవరి. ఈ మాఘ స్నానాలు సకల కలుషాలను హరిస్తాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా మాఘమాస వైశిష్యాన్ని స్కాంద పురాణం చెప్పింది. మనకు అదే పురాణ రూపంలో దొరుకుతుంది, మాఘ పురాణం అని. ఈ మాఘస్నాన మహాత్యాన్ని స్కాంద పురాణంలోనే కాకుండా బ్రహ్మాండ పురాణం కూడా చెప్పింది. పూర్వం మృకండు అనేటువంటి ఒక ముని తన యొక్క భార్య అయినటువంటి మనస్విని, వీళ్ళిద్దరూ మాఘస్నానం చేయటం వల్ల నర్మదా నదిలో ఆ పుణ్యఫలంగా వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ మహాత్ముడే మార్కండేయుడు. అపమృత్యువును తొలగించింది అని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం అని చెప్పుకున్నాం కదా. కళ్యాణకారకమైనటువంటి ఈ మాసంలో చేసేటటువంటి నదీ స్నానం, సముద్ర స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. మనకు శాస్త్రంలో ఆకా మావై అని చెబుతారు. ఆ అంటే ఆషాఢం, కా అంటే కార్తీకం,
మా అంటే మాఘం, వై అంటే వైశాఖం. అంటే ఈ నెలల్లో పౌర్ణమి రోజుల్లో గనక సముద్ర స్నానం చేసినా, నదీ స్నానం చేసినా గొప్ప ఫలితం అని పెద్దలు చెప్పారు. ఇక మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ఉదయకాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేకమైన కోణంలో భూమి మీద పడతాయి. ఆ సమయంలో గనక సూర్యకిరణాలలో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల యొక్క సాంద్రతల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జనవరి 20వ తేదీ నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానం చాలా ఆరోగ్యకరము అని చెప్పారు. అంతేకాదు, వేగంగా ప్రవహించే నదీ నీళ్లలో గనక చేస్తే స్నానం, నదులు అందుబాటు లేకపోతే కాలవల్లో, ఆ నదీ నీళ్లే కదా కాలవల్లో కూడా వచ్చేది, అలా ప్రవహించే నీటిలో గనక స్నానం చేస్తే గొప్ప శ్రేష్టమని పేర్కొన్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ఎప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తాడు. స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఎక్కడ చేసినా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. నదిలో చేసినా, సముద్రంలో చేసినా, కాలవలో చేసినా, మన బావి నీళ్లతో చేసినా ప్రతినిత్యం గాయత్రీ మంత్ర పురస్సరంగా 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఒకవేళ లేట్ అయితే అపరాధంగా 4వసారి కూడా అర్ఘ్యం ఇవ్వాలని శాస్త్రం చెప్పింది. మాఘమాసంలో సూర్యోదయానికి ముందే ఇంట్లోనైనా సరే స్నానం చేసి 6 సంవత్సరాలు మనం చేసినటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు. అంటే మనం అఘమర్షణ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అఘమర్షణం అంటే, అఘమ అంటే పాపం, మర్షణం అంటే పోగొట్టేది. ఇంట్లో చేసినా కూడా అలాగే బావిలో నీళ్లు కనుక స్నానం చేస్తే 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తే 24 సంవత్సరాలు పాపాలన్నీ పోతాయి. నదీ స్నానం అయితే దానికి 4 రెట్లు, అంటే 48 సంవత్సరాలు. అలాగే గొప్ప నదులు, జీవనదుల్లో కనుక స్నానం చేస్తే 100 రెట్లు ఫలితం వస్తుంది. కాబట్టి మేము చేయబోయే నర్మదా నది స్నానం శతగుణికం అన్నారు. అదే గంగా స్నానం చేస్తే 1000 రెట్లు, త్రివేణి సంగమంలో చేస్తే శతగుణ ఫలితాన్ని వస్తుంది అని పెద్దలు చెప్పారు. ఇప్పుడు అక్కడ మహాకుంభమేళ జరుగుతోంది. ఆ త్రివేణి సంగమంలో అక్కడ స్నానం చేయటం వల్ల చాలా గొప్ప పుణ్యమని శాస్త్రం చెబుతోంది. ఇవన్నీ పురాణాలు చెప్పినటువంటి మాటలు. ఈ మాఘ స్నానంలో దివ్యమైనటువంటి తీర్థాలని స్మరించుకోవటం, పాప వినాశనం కోరుకుంటూ స్నానం చేయడం మన యొక్క హిందువుల యొక్క సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగన గనక స్మరిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుంది అని విశ్వాసం. అంటే త్రివేణి సంగమ ప్రాంతంలో స్నానం చేసినటువంటి గొప్ప పుణ్యం వస్తుంది. మాఘ పూర్ణిమని మహామాఘి అని పిలుస్తారు ఉత్తరాది వాళ్ళు. ఇది ఉత్కృష్టమైనటువంటి పౌర్ణమి, స్నాన దాన జపానికి అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానం చేస్తే గొప్ప మహిమాన్వితమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెబుతారు. ఇక మాఘమాసం మహిమ ఇందాక మనం చెప్పుకున్నాం. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అనే అర్థం ఉన్నదని. మాఘం అంటే పాపాలను నశింపజేసేది అని పండితులు చెబుతారు. అందుకే మనకున్నటువంటి 12 నెలల్లో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. అంతేకాదు, ఈ మాఘమాసం మాధవ ప్రీతికరం, అంటే విష్ణువుకి ఎక్కువ ఇష్టం. స్థూలార్థంలో చెప్తే మాధవుడు అంటే మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, అంటే విష్ణు భగవానుడు. అంతేకాదు, ఉన్నది ఒక్కటే అని గనక మనం ఆలోచిస్తే
శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు, భగవంతుడంటే. ఈ మాసంలో గణపతి, సూర్యుడు మొదలైనటువంటి దేవతల పూజలు, వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ మాఘమాస విశిష్టతను గురించి ఈ మాసంలో మాట్లాడుకుంటే మనం ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి, అంటే మకర సంక్రమణం జరిగిపోయింది, ఇప్పుడు మనకి దాదాపు ఒక 15 రోజులు పూర్తయింది. సంక్రాంతి పండగ నుంచి మకర రాశిలో ఉన్నాడు సూర్యుడు. మళ్ళీ ఫిబ్రవరి 16 వరకు 15 వరకు మకర రాశిలోనే ఉంటాడు. అలా మకర రాశిలో ఉన్నప్పుడు ప్రాతకాలంలో స్నానాలు చేయడం ఒక వ్రతంలాగా కూడా ఉన్నది. మాఘంలో ఎవరికి వాళ్ళు వీలున్నంతలో నదిలో కానీ, చెరువులో కానీ, కాలవలో కానీ, ఒక మడుగులో కానీ, కొలనులో కానీ, చివరికి బావి నీళ్లలోనైనా సరే స్నానం చేస్తే త్రివేణి సంగమ స్థానంలో ప్రయాగలో స్నానం చేసినంతటువంటి పుణ్యం వాడికి లభిస్తుంది. చలికి భయపడకుండా ఉదయాన్నే కనుక నదీ స్నానం చేస్తే ఎంతో ఉత్తమం. మాఘ స్నానానికి సంబంధించిన ఒక కథ కూడా మనకి పురాణంలో కనిపిస్తుంది. మాఘమాసంలో ప్రతిరోజు అంటే 30 రోజుల పాటు మనం కార్తీక మాసంలో ఎలా చేశామో అదేవిధంగా నియమనిష్టలతోటి స్నానాలు చేయటం, వ్రతాలు ఆచరించటం అనేక ప్రాంతంలో అనూచానంగా పాటిస్తూ ఉన్నారు. ప్రతిరోజు స్నానం, పూజ, మాఘపురాణం యొక్క పఠనం కానీ శ్రవణం కానీ కనుక చేస్తే పాపహరణమని వ్రత గ్రంథాలు కూడా చెప్పుకుంటున్నాయి. రఘువంశంలో సుప్రసిద్ధుడైనటువంటి రాజు దిలీప చక్రవర్తి, ఆయన ఒకరోజు వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ ఒక సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైనటువంటి ముని ఎదురుపడ్డాడు. ఆయన ఆ రాజును చూసి, రాజా, ఈరోజే మాఘమాసం మొదలవుతోంది, కాబట్టి నువ్వు మాఘ స్నానం చేసినట్టుగా నాకు కనపట్టలేదు, తొందరగా చెయ్యి అన్న చెప్పాడు. మాఘ స్నాన ఫలితాన్ని గురించి రాజగురువు అయినటువంటి వశిష్ఠుడిని గనక అడిగితే ఇంకా మీకు వివరంగా చెబుతాడు అని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. ఈ దిలీప చక్రవర్తి ఆ ముని చెప్పినట్లే అక్కడ ఉన్నటువంటి ఆ నదిలో స్నానం చేసేసి, ఆ కొలంలో స్నానం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వశిష్ఠ మహర్షిని మాఘ స్నాన ఫలితం చెప్పమని కోరుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పాడు. అదే మాఘపురాణం. మాఘమాసంలో ఒక్కసారి ఉషోదయ స్నానం గనక చేస్తే ఎంతో పుణ్యం. ఇక మాసం అంతా చేస్తే అటువంటి వ్యక్తికి లభించేటటువంటి పుణ్యం ఇంత అంతా కాదు. పూర్వం ఒక గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేశాడు. ఆయన మనస్తాపం మొత్తం పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా కూడా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మల వల్ల వికారంగా ఉండేదన్నమాట. ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు. తనకు అన్ని సంపదలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, కానీ ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలాగా వికారంగా ఉంది. ఏం చేసినా అది పోవడం లేదు స్వామి అని అన్నాడు గంధర్వుడు. అప్పుడు ఆ గంధర్వుడి యొక్క బాధని గమనించినటువంటి ఆ మహర్షి, నాయనా, ఇది మాఘమాసం, వెంటనే వెళ్ళు గంగా నదిలో స్నానం చేయి, నీ సమస్త పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యధలు అన్నీ కూడా నశించిపోతాయని చెప్పాడు. వెంటనే ఆ గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళాడు. అక్కడ సంకల్పపూర్వకంగా మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే అతడి యొక్క గత జన్మకు సంబంధించినటువంటి సంచిత పాపాలన్నీ పోయినాయి. ఆ గంధర్వుడికి అందమైనటువంటి ముఖం కూడా వచ్చింది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ మాఘమాసంలో వీలైనంత వరకు అందరం స్నానం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే పిల్లలకి 70 ఏళ్ళు దాటినటువంటి ముసలి వాళ్ళకి కొంత సడలింపిచ్చింది శాస్త్రం. వాళ్ళు చలికి ఇబ్బంది పడితే కొంచెం గోరువెచ్చగా వేడి నీళ్ళైనా
ఇంట్లో స్నానం చేస్తూ ప్రయాగను తలుచుకుంటే చాలు, అటువంటి వాళ్ళకు కూడా పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఒంట్లో శక్తి ఉండి చేసే ఓపిక ఉండి కూడా వేడి నీటి స్నానం అనేది పనికిరాదు. దానివల్ల ఫలితం రాకపోగా దుష్ఫలితాలు కూడా సంప్రాప్తించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మాఘమాసాన్ని చక్కగా స్నానాలతోటి, జపాలతోటి, వ్రతాలతోటి అనుష్ఠానం చేసుకొని మన యొక్క జీవితాలని సుసంపన్నం చేసుకుందాం. ఆ సుసంపన్నం చేసుకోవటానికి కావలసినటువంటి శక్తి, యుక్తి అన్నీ కూడా ఈ మాఘమాస అధిపతి అయినటువంటి విష్ణు భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు, రామచంద్ర ప్రభు, ఎవరి ఆరాధ్య దైవం అయితే వాళ్ళు, అలాగే శంకరుడు, వీళ్ళందరూ కూడా మనకి అనుగ్రహించాలి అని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.